కొన్నిసార్లు కొన్ని అరుదైన సంఘటనలు ఒకటే రోజు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మానవ సంబంధాలకు, దైవ కార్యాలకు సంబంధించిన విషయాలు ఒకే రోజు జరుపుకోవలసి వచ్చినప్పుడు చాలా మంది తీవ్ర అయోమయానికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో ఎన్నో అనుమానాలకు తావిచ్చేలా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదో అర్థం కాక ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు సోమవారం అంటే 7 ఆగస్టు 2017 ఇలాంటి వాటికి వేదికగా మారింది. అందుకు కారణం యాదృచ్ఛికంగా చంద్రగ్రహణం, రాఖీ పౌర్ణమి ఒకే రోజు రావడంతో చాలా మందిలో రేపు రాఖీ కట్టొచ్చా, కట్టకూడదా, కడితే ఎప్పుడు కట్టాలి అనే దానిపై అవగాహన లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలను మరింత సందిగ్ధంలోకి నెట్టేసేలా ఎన్నో వార్తలు వెలువడుతున్నాయి. వీటిని గమనించిన పురోహితులు, పండితులు ఈ అనుమానాలను నివృత్తి చేసి ప్రజల్లో నెలకొని ఉన్న భయాందోళనలను తొలగించాలనే ఉద్దేశంతో కొన్ని మార్గదర్శకాలను సూచించారు. 2000 సంవత్సరంలో ఒకే రోజు రాఖీ పౌర్ణమి, చంద్రగ్రహణం కలిసి వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు 17 సంవత్సరాల తరువాత 2017లో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. గ్రహణ సమయంలో దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు చేసే పనులలో విజయం ప్రాప్తిస్తుందట. ఇక రాఖీ పౌర్ణమికి గ్రహణానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు పండితులు. చంద్రగ్రహణం రోజు రాఖీ కట్టకూడదని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేస్తున్నారు. భోజనాలు మాత్రం ఉదయం 12 లోపు, సాయంత్రం 7 లోపు చేస్తే మంచిదని, అరుగుదల సక్రమంగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇలా చేస్తే గ్రహణ ప్రభావం ఉండబోదని చెబుతున్నారు. కాబట్టి రాఖీ పౌర్ణమిని మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో ఆనందంగా జరుపుకోండి. పైన చెప్పిన కొన్ని నియమాలను పాటించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.